బ్యాక్ పార్ట్ అనుకో, ఓకేనా? ఎంత స్ప్రెడ్ అయిపోతుంది కదా. ఇదేనా? ఏం లేదు రాధిక, చెప్పు. మేడం నాకు కటింగ్ స్టిచ్చింగ్ వచ్చు కానీ మా ఏరియాలో అందరికీ కుడతాను. మరి ఇప్పుడు షోల్డర్ కి ఫుల్ గా మెజర్మెంట్లు తీసుకుంటాం కదా, మరి డీప్ నెక్ బ్లౌజ్ కి షోల్డర్ ఎందుకు తగ్గించాలి? హై నెక్ బ్లౌజ్ కి ఫుల్ షోల్డర్ ఎందుకు పెడతాం? డీప్ నెక్ లకి తక్కువ ఎందుకు పెడతాం? నాకు ఈ షోల్డర్ కాన్సెప్ట్ అనేది అర్థం కావట్లేదు మేడం, ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే రాధిక, ఏం లేదు రాధిక, సపోజ్ మనం ఒక బ్లౌజ్ది బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం, ఓకేనా? సో ఇది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనుకో రాధిక. సో నేను ఫుల్ షోల్డర్ తీసుకున్నాను ఇప్పుడు, ఓకేనా? సో ఫుల్ షోల్డర్ బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. ఇప్పుడు చూడు, ఇది ఓపెన్ చేస్తాను, ఇది ఇలా సాగుతుందా? ఎలా ఉన్నది అలానే ఉంది. సో ఇక్కడ షోల్డర్ మెజర్మెంట్ అంటే ఏంటి? ఇక్కడి నుంచి ఇక్కడికి మెజర్మెంట్. నేను ఇప్పుడు మెజర్మెంట్ ప్రకారంగా ఫుల్ షోల్డర్ తీసేసుకున్నా. అంటే ఈ ఆర్మ్ హోల్ ఎక్కడుందో ఇక్కడికి రావాలి, ఇది ఎక్కడుందో ఇక్కడికి రావాలి, అవునా? కరెక్టా? ఓకే. ఇప్పుడు కొంచెం కట్ చేద్దాం. నేను కొంచెమే కట్ చేశాను. ఇది స్ప్రెడ్ అయిందా? వేసుకుంటే మనది ఎలా ఉంటుంది? షోల్డర్ క్రాస్గా ఉంటుంది, స్ట్రెయిట్గా ఉండదు. ఎప్పుడైనా ఇలా మధ్యలో కట్టుండి ఇలా వేసుకున్నప్పుడు మన షోల్డర్ తగ్గట్టుగా ఇది సెట్ అయిపోతుంది క్లాత్. మనది షోల్డర్ క్రాస్ ఉంది కదా, కొంచెమే స్ప్రెడ్ అయింది. ఎక్కువ స్ప్రెడ్ అయిందా? అవ్వలేదు. సో ఇలా హై నెక్ తీసాము, వీటికి ఫుల్ షోల్డర్ తీసుకున్నా ప్రాబ్లం లేదు. సో స్ప్రెడ్ అవ్వదు, ఇలానే ఉంటుంది. సో ఈ పాయింట్ కరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది. ఎప్పుడైతే బ్యాక్ నెక్ కొంచెం డీప్ తీద్దాం. ఇప్పుడు ఏమైంది? ఇలా ఉండదు కదా మన షోల్డర్, స్ట్రైట్గా ఇలా ఉంటుంది. ఇది ఇక్కడ ఉండాల్సింది ఇలా స్ప్రెడ్ అయినప్పుడు మనకి ఇది వచ్చేసిందా? అంటే ఇలా వేసుకున్నప్పుడు చూడు, ఇందాక పెట్టినప్పుడు ఎలా ఉంది? ఈ పాయింట్ ఇక్కడికే ఉంది, కానీ ఇప్పుడు ఏమైంది? ఇలా జారిపోయిందిగా, స్ప్రెడ్ అయిపోయిందిగా. సో అప్పుడు ఎక్స్ట్రా షోల్డర్ అనేది వచ్చేసింది. ఇంకా డీప్ కట్ చేద్దాం. సపోజ్ చాలా డీప్ నెక్ బ్లౌజ్ అనుకుందాం. ఇలా డీప్ నెక్ కట్ చేసి ఫుల్ షోల్డర్ తీసుకుంటే ఏమవుతుంది? వేస్తే ఇలా స్ప్రెడ్ అయిపోతుంది చూడు. బ్యాక్ ఎక్కువ అయ్యే కొద్దీ ఇలా వేసుకున్నాం కానీ ఇలా జారిపోతుంది, అర్థమైందా? హై నెక్స్కి జారదు కాబట్టి ఫుల్ షోల్డర్ తీసుకుందాం. డీప్ నెక్ అయ్యే కొద్దీ క్లాత్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది, గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల. ఇలా స్ప్రెడ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది అంటే ఈ పాయింట్ ఇక్కడ ఉండాల్సింది కాస్త కిందికి వెళ్ళిపోతుంది. దాన్నే భుజాలు ఇలా జారినట్టు ఉన్నాయండి అంటారు, అర్థమైందా? సో అలాంటి వాటికి మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఇలా జారిపోతుంది కదా, ఈ జారిపోకుండా ఇక్కడ ఎక్సెస్ పాయింట్ని తీసేస్తాం, అంటే షోల్డర్ని తగ్గిస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? జారిపోయినా కూడా ఇక్కడికి వచ్చి ఇది సెట్ అయిపోతుంది ఇక్కడికి. ఓకే, అర్థమైందా? సో అందుకోసమనే డీప్ నెక్స్కి మనం షోల్డర్ అనేది తగ్గిస్తాం. డీప్ నెక్ పెరిగే కొద్దీ క్లాత్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి షోల్డర్ లెంత్ తగ్గిస్తే అది స్ప్రెడ్ అయ్యి కరెక్ట్గా ఇక్కడికి వచ్చి సెట్ అవుతుంది. అది ఎంత తగ్గించాలి, ఏం తగ్గించాలి అంటే పర్సన్స్ టు పర్సన్ డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందికి ఇలా షోల్డర్స్ అనేది ఇలా టోటల్ చాలా కర్వ్గా ఉంటాయి, కొంతమందికి స్ట్రెయిట్గా ఉంటాయి, కొంతమంది మీడియం ఉంటుంది. సో దాని ప్రకారంగా బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉంది దాని ప్రకారంగా, అండ్ బ్యాక్ రౌండ్ నెక్, వీ నెక్, స్క్వేర్ నెక్. స్క్వేర్ నెక్కి ఇంకా స్ప్రెడ్ ఎక్కువ అయిపోతుంది. రౌండ్ నెక్కి కింద రౌండ్ ఉంటుంది కాబట్టి అది ఇలా హోల్డ్ చేసి పడుతుంది. అదే స్క్వేర్ అనుకో ఇంకా స్ప్రెడ్ అవుతుంది. చూడు, నీకు ఇంకా చూపిస్తాను.
ఈ స్క్వేర్ చూడు హ్యాపీగా వెళ్ళిపోతుంది. సో ఇలా నెక్ని బట్టి కూడా మనం షోల్డర్ అనేది తగ్గిస్తాము. అందరికీ 5.5 పెడితే కరెక్ట్ కాదు. సో బాడీకి తగ్గట్టుగా, నెక్కి తగ్గట్టుగా, డీప్కి తగ్గట్టుగా షోల్డర్ని అయితే తగ్గించాల్సి ఉంటుంది. అర్థమైందా రాధిక? అర్థమైంది మేడం. నేను ఎప్పుడు అందాజగా పెట్టేసేదాన్ని, ఇప్పుడు మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసానికి బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. పర్లేదు రాధిక. సో ఏదైనా సరే రాధిక, కాన్సెప్చువల్గా అంటే అర్థం చేసుకొని ఎందుకు తగ్గిస్తున్నాం, ఎప్పుడు ఎందుకు పెడతాము అన్న డీటెయిల్స్ తెలుసుకొని మీరు కటింగ్ అనేది నేర్చుకున్నారనుకోండి, మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. జస్ట్ బ్లైండ్గా 5.5, 5.25 ఇలా పెట్టద్దండి. అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని స్టిచ్చింగ్ చేశారనుకోండి, మీకు స్టిచ్చింగ్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. ప్రతి ఒక్క విషయానికి ఎందుకు ఏంటి అన్నది రీజన్స్ ఉంటాయి. ప్రతి దానికి రీజనింగ్ ఉంటుంది. ఆ రీజన్స్ తెలుసుకొని స్టిచ్చింగ్ చేయండి. చూసారు కదండి, మీరు కూడా ప్రతిదీ అర్థం చేసుకొని కటింగ్ స్టిచ్చింగ్ అనేది నేర్చుకోండి. ప్రతిదీ బ్లైండ్గా ఫాలో అవ్వకండి. ప్రతి దానికి ఒక రీజనింగ్ అనేది ఉంటుంది. మా టైలరింగ్ క్లాసెస్లో మీకు ఈ టిప్స్ అన్నీ మేము నేర్పిస్తాము. మావి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ టైలరింగ్ క్లాసెస్ అయితే ఉన్నాయి. ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది, దానికి మెసేజ్ పెట్టండి. అండ్ మేము ఇప్పుడు వచ్చే December 12th and 13th బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వర్క్షాప్ అయితే చేస్తున్నాము. ఈ వర్క్షాప్లో కూడా కంప్లీట్గా డీటెయిల్స్, మీకు టిప్స్ అండ్ ప్రతి పాయింట్, ఇది ఎందుకు ఇలా పెట్టాలి, ఇది ఎందుకు ఇలా చెయ్యాలి అన్న డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాను. కాబట్టి ఎలాంటి సైజ్ వాళ్ళకైనా మీరు ఈజీగా అనేది స్టిచ్ చేయొచ్చు. ఇది డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ, జాయిన్ టు దిస్ వర్క్షాప్. మీరు నిజంగా టైలరింగ్ కాన్సెప్చువల్గా నేర్చుకోవాలి అనుకుంటే ఈ టైలరింగ్ వర్క్షాప్లో జాయిన్ అవ్వండి. ఈ వర్క్షాప్ డీటెయిల్స్ కోసం పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి మెసేజ్ పెట్టండి. లేదు అంటే డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఇచ్చాను, దానికి మెసేజ్ పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.